హైదరాబాద్ తెలంగాణ రాజధాని నగరం. బట్ టెక్నికల్గా మరో 15 రోజుల వరకు ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్. కేంద్రం విధించిన 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2తో తీరిపోనుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ గడువు ముగియడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇంతకీ హైదరాబాద్పై ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న తెగని పంచాయతీ ఏంటి చూద్దాం. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో చేసిన ఈ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అప్పటి వరకు అటు ఏపీ ఇటు తెలంగాణకు హైదరాబాద్పై సమాన హక్కులుంటాయి. అట్ ది సేమ్ టైం ఆస్తులను కూడా ఇరు రాష్ట్రాలకు సమానంగా పంచాలి. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన అమరావతికి షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఆస్తుల పంపకమేమో ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. చాలాసార్లు చర్చలు జరిగాయి దీనికి సంబంధించి, ఆస్తులను ఎలా పంచుకోవాలనే దానికి సంబంధించి, కానీ సఫలీకృతం కాలేదు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అలాగే ఉండిపోయింది. గత కొన్ని రోజులుగా ఈ డెడ్ లైన్కి సంబంధించి, అంటే వచ్చే నెల కాబట్టి ఈ డెడ్ లైన్కి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. దీన్ని అఫీషియల్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ అంశాలన్నింటిపై తక్షణమే రిపోర్ట్స్ రెడీ చేయాలి. ఇవి ఆయన అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. అయితే ఇదంతా సులువుగా జరిగే ప్రక్రియనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నో అనే చెప్పాలి. ఎందుకంటే షెడ్యూల్ 9 and 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. అసలు చాలా అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిల విషయంపై పంచాయతీ తేలడం లేదు. ఈ విషయాలను కూడా తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. వీటిపై ఏం చేయాలో సూచనలు ఇవ్వాలన్నారు అధికారులకు. అయితే ఈ పంచాయతీపై సీఎం జగన్ సర్కార్ కాస్త ముందే మేల్కొంది. 2023 ఆగస్టులో, అంటే లాస్ట్ ఇయర్, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. పరస్పర చర్చలతో ఆస్తుల పంపకం తేలడం లేదు, మీరే ఏదో ఒకటి చేసి మాకు రావాల్సింది ఇప్పించండి అంటూ కోర్టు మెట్లెక్కింది ఏపీ. అయితే ఏపీ వర్షన్ మరోలా ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీ కొనసాగుతున్న సంస్థలు, కార్పొరేషన్ల సంఖ్య అక్షరాల 245. ఈ సంస్థలను ఓ పద్ధతి ప్రకారం విభజించలేదు. ఈ సంస్థలు, కార్పొరేషన్ల విలువ 1,42,601 కోట్ల రూపాయలు. అయితే ఈ సంస్థలలో 91% తెలంగాణలోనే ఉన్నాయి, అంటే ఫిజికల్గా. వీటి వల్ల లబ్ధి పొందుతున్నది తెలంగాణ మాత్రమే, నష్టపోయేది తామే. ఇది ఏపీ వర్షన్. ఈ సంస్థల్లో వ్యవసాయ, డైరీ డెవలప్మెంట్, విద్య, వైద్యం, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన భవనాలతో పాటు ఇంకా చాలా రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. గత 8 ఏళ్లుగా తాము వాటిని అసలు ముట్టుకోలేదని, మొత్తం తెలంగాణ ప్రభుత్వమే వాటిని ఉపయోగించుకుంటుందన్నది ఏపీ వాదన. మరి ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేయడం లేదా? ఎస్, చేసింది. యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోమ్ సెక్రటరీ ఆ కమిటీకి చైర్మన్. ఇరు రాష్ట్రాల సీఎస్లను అందులో చేర్చారు. ఈ కమిటీ అనేక సార్లు సమావేశమైంది, చర్చించింది. బట్ రిజల్ట్ జీరో. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా తేలాల్సిన ఆస్తులపై ఒకసారి చూద్దాం. షెడ్యూల్ 3లో పేర్కొన్న 31 ఆస్తులు, షెడ్యూల్ 10లోని 112 ఆస్తులతో పాటు చట్టంలోని 12 ఆస్తుల్లో ఇప్పటి వరకు దేనిని కూడా విభజించలేదు. షెడ్యూల్ 9లోని సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు 24,018 కోట్ల అంచనా. వీటిలో 22,556 కోట్ల విలువైన 93% ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి, అంటే భవనాలు లేదా వాటికి సంబంధించినటువంటి భూములు. షెడ్యూల్ 10లోని 34,642 కోట్ల ఉమ్మడి ఆస్తుల్లో 30,530 కోట్ల విలువైన 88% ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. అయితే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది స్టేట్ను డివైడ్ చేయకముందు కూడా రాజధానిగా ఉంది. అందుకే ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక ఢిల్లీలో ఉన్న ఆస్తుల విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. అక్కడ ఏపీ భవన్, తెలంగాణ భవన్ విభజన జరిగినా అది అధికారికంగా జరగలేదు. వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాటిని ఆ రాష్ట్రాలు చేసుకున్నాయి. ఇప్పుడు రేవంత్ వీటన్నిటిపై ఫోకస్ చేశారు. జూన్ 2న సీఎం రేవంత్ ఆదేశాలతో వీటిని స్వాధీనం చేసుకోవడం పక్కాగా కనపడుతోంది. నిజం చెప్పాలంటే ఇవన్నీ దాదాపుగా తెలంగాణ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. అయితే ఆస్తులు, అప్పుల లెక్కలను తేల్చడమే ఇప్పుడు అతిపెద్ద టాస్క్. మరి రేవంత్ ఓ మాట చెప్పారంటే చేస్తారన్న పేరుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో నివేదికలు సిద్ధం చేస్తారు అధికారులు. ఇక ఏపీ వైపును చూసుకుంటే జూన్ 15 వరకు దీనిపై ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి తగ్గట్టుగా ఈ అంశంపై రియాక్షన్ ఉండనుంది. అంటే వైసీపీ ఒక తీరులో స్పందించవచ్చు, టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మరొక రకంగా స్పందించవచ్చు. సో రెండు పార్టీలకి 2 రకాల పర్సెప్షన్స్ ఉంటాయి, 2 రకాల దృక్పథాలు ఉంటాయి. వాటిని బట్టి వాటి మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇనిషియేషన్ స్టార్ట్ అయినా అక్కడి నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది అనేది కూడా పూర్తి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.